Hello. Okay. లాస్ట్ క్లాస్ ఎంతమంది రాంబాబు ఎన్రోల్ అయింది? లాస్ట్ క్లాస్ ఎంతమంది జాయిన్ అయ్యారు? 60. నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు వీళ్ళు. Okay. So yesterday we have to, good morning all of you. Yesterday we have to solve some part of the energy, even and odd signals. Today we have to solve energy and power signals. So the main problems of energy signal and power signals are represented as like this. If the energy signal is, obtaining the formula is capital E is equals to integral minus infinity to infinity mod x of t whole square into dt. This is for energy signal formula. Whereas power signal formula, capital P is equals to limit t tends to infinity 1 over t integral minus t by 2 to t by 2 mod x of t whole square into dt. Okay. So this is also called as a power signal. So the example of the energy signal, the example of the power signals are last point chudandi ikkada, sixth point. A single rectangular pulse is also called as a example of an energy signal, or a periodic pulse train is nothing but the example of a power signal. So coming to the problem, so observe the periodic sinusoidal signal is like this. The function of the sinusoidal signal is mathematically represented as x of t is equals to capital A into sin t. X of t is equals to capital A into sin t. So here we are observing, sketch the following signal x of t is equals to A into sin t for the duration of minus infinity t is less than t is less than infinity. And also check whether the above signal is
ఏ పవర్ సిగ్నల్ ఆర్ an ఎనర్జీ సిగ్నల్ ఆర్ నైదర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిగ్నల్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఒక పీరియాడిక్ సిగ్నల్ కదా. ఒక పీరియాడిక్ సిగ్నల్ అంటే ఇది డిఫరెంట్ టైం డ్యూరేషన్స్లో మనకి కంటిన్యూస్గా సైకిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది ఒక పీరియాడిక్ సిగ్నలే కదా మనకి. సో పీరియాడిక్ సిగ్నల్ అంటే మనకి అది ఏ సిగ్నల్ అవుతుంది? అప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ పీరియాడిక్ సిగ్నల్ని మనం ఏమనుకోవచ్చు? ఇదొక పవర్ సిగ్నల్ అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం మనం ఇక్కడ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది పవర్ సిగ్నల్. ఎందుకని పవర్ సిగ్నల్ అంటున్నాం? పీరియాడికల్లీ ద సిగ్నల్ ఈజ్ appeared. Periodically the signal is appeared so that if the signal is a periodic signal. Okay na? Right? All of you understood? సో ఇనీషియల్గా మనకు సిగ్నల్ చూడగానే ఇది ఒక పవర్ సిగ్నలా లేదంటే ఎనర్జీ సిగ్నల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఫార్ములా వేసుకొని ఫార్ములా ప్రకారం సొల్యూషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఒక పవర్ సిగ్నల్ అని చెప్పేసి ఒక జస్టిఫికేషన్ వచ్చింది. సో బై కన్సిడరింగ్ ద గివెన్ సిగ్నల్ ఫ్రమ్ ద ఫిగర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ x of t is a periodic. X of t is a periodic signal with the period is capital T is equals to 2 pi. Capital T is equals to 2 pi. 2 pi అని ఎలా చెప్తున్నాడు వీడు ఇక్కడ? ఏదో ఒక కంప్లీట్ సైకిల్ మనం కన్సిడర్ చేసుకోవాలి. కంప్లీట్ సైకిల్ అంటే ఫ్రమ్ 0 to 2 pi. అంటే ఇది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కంప్లీట్ సైకిల్ ఈజ్ 360 degrees. దట్ ఈస్ ఫ్రమ్ 0 to 2 pi. సో 0 to 2 pi కాబట్టి ఈ సిగ్నల్ యొక్క ఈ కంప్లీట్ సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే క్యాపిటల్ టీ అంటాం. సో క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది? 2 pi. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi అండ్ దెర్ఫోర్ ఇట్ ఈస్ ఏ పవర్ సిగ్నల్. ఎందుకు పవర్ సిగ్నల్ అంటున్నాను? 2 5కి ఆల్రెడీ ఒక సైకిల్ కంప్లీట్ అయింది మనకి. మరలా one more cycle is also available here. One more cycle is also appeared here from 2 5 to 4 5. మళ్ళీ 4 5 నుంచి 6 5 వరకు మళ్ళీ సైకిల్ రొటేట్ అవుతాయి కనుక కంప్లీట్గా మనకి ఇదే సైకిల్ మనకి రిపీట్ అవుతుంది కాబట్టి ఫ్రమ్ రిపీటెడ్ ఇంటర్వెల్స్, రిపీటెడ్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, దెర్ఫోర్ ఇట్ ఈస్ ఏ పవర్ సిగ్నల్. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పరంగా మనం ఒక సిగ్నల్ అనేది ఎనర్జీ సిగ్నల్ లేదంటే పవర్ సిగ్నల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా? So we know that the power of a signal is expressed as so power signal ki formula enti? Capital P is equals to 1 over t integral 0 to t x square of t into dt. ఇదే కదా మనకు ఫార్ములా. ఆల్రెడీ ఇక్కడ మనం చూసినాం. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ పవర్ సిగ్నల్. ఓకే, బేసిక్గా యాజ్ పర్ ద గివెన్ సిగ్నల్ ఇక్కడ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి, కంటిన్యూస్ టైం సైనసోయిడల్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఈ సిగ్నల్ ప్రకారం నేను పవర్ సిగ్నల్ని ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? సో P ఈజ్ ఈక్వల్స్ టు 1 over t ఇంటిగ్రల్ 0 to t x square of t into dt. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. టోటల్ టైం డ్యూరేషన్ ఎంత నాకు? 2 5. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 1 over t ప్లేస్లో నేను పెట్టాను 2 5 పెట్టాను. 2 5 ఎందుకు పెట్టాను? కంప్లీట్ సైకిల్ నేను కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి 2 5 పెట్టాను. అంటే క్యాపిటల్ టీ ప్లేస్లో 2 5ని రిప్రజెంట్ చేశాను. సో డ్యూరేషన్ ఏంటి మనకి? లిమిట్స్ ఫ్రమ్ 0 to 2 5. సో ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి మనకి 0 to 2 5 దీస్ ఆర్ ది లిమిట్స్. సో 0 to 2 5 ఇంటిగ్రల్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఇక్కడ? a ఇంటూ సైన్ టీ. ఓకేనా? a ఇంటూ సైన్ టీ. అప్పుడు ఏమవుతుంది? ఇది a ఇంటూ సైన్ టీ హోల్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ కొడితే మనకి ఏమవుతుంది? a స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ డిటీ. ఈ స్టెప్ అర్థమైంది అందరికీ? a స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ డిటీ. ఇక్కడ ఏ యాక్చువల్ ఈక్వేషన్ ఏంటి మనకి? a ఇంటూ సైన్ టీ కదా. ఇక్కడ ఫార్ములాలో మనకి ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఓకే, సో దట్ ద ఈక్వేషన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ దిస్ గివెన్ ఫార్ములా a square into sin square of t into dt. All of you clear this step? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంతవరకు అర్థమైందా? ఫార్ములాలో ఇచ్చిన ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేశాను నేను. చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అందరికి అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్?
అందరికీ వినిపిస్తుందా క్లియర్గా వాయిస్? వాయిస్ వినిపిస్తుందా నాది? ఓకే. ఓకే, రైట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇదే స్టెప్ని ఎలా రాసుకోవచ్చు? క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ని బయటకు తీసుకురండి. ఏ స్క్వేర్ బై 2/5 ఇంటిగ్రల్ 0 to 2/5 లిమిట్స్ 1/2 1/2 1 మైనస్ కాస్. 1 మైనస్ కాస్ అంటే ఏంటిది? సైన్ స్క్వేర్ ఆఫ్ టీ, సైన్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఓకే, సో దీన్ని ఏమని రాసుకున్నాడు వీడు ఇక్కడ? 1 మైనస్ కాస్ 2t ఇంటూ డిటీ. ఓకే, దట్ ఈక్వల్స్ టు సేమ్ మళ్ళీ ఈ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాం చూడండి. ఏ స్క్వేర్ బై 2/5 ఇంటిగ్రల్ 0 to 2/5 1/2 ఆల్రెడీ మనకు ఉంది ఇక్కడ. 1/2ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం? ఈ లోపల ఉన్న ఈక్వేషన్తో మల్టిప్లై చేయండి. సో 1/2 మైనస్ 1/2 ఇంటూ కాస్ 2t ఇంటూ డిటీ. ఓకే, 1/2తో ఈ ఎంటైర్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. సో 1/2 మైనస్ 1/2 ఇంటూ కాస్ 2t ఇంటూ డిటీ ఆర్ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2/5 ఏ స్క్వేర్ బై 2/5 t/2 అనే ఈక్వేషన్ మనకి ఎలా వచ్చింది ఇక్కడ? t/2 అనే ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి ఇక్కడ? సో విత్ రెస్పెక్ట్ టు t we have to substituting the t value from the entire given equation. So t/2 minus 1/2 cos 2t అంటే మనకి ఇది ఏమవుతుంది? 1/2 cos 2t ఎలా రాసుకోవచ్చు? sin 2t/4 అని రాసుకోవచ్చు. అంటే ఈ 2t ఈ 2 మల్టిప్లై అయితే మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. సో డినామినేటర్లో మనకి 4 అనేది వస్తుంది. సో ద ఎంటైర్ ఫంక్షన్ ఈజ్ చేంజ్డ్ టు sin 2t. సో లిమిట్స్ ఆర్ సేమ్ 0 to 2/5. దిస్ స్టెప్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ స్క్వేర్ బై 8/5. సో 8/5 అని చెప్పేసి ఎలా అన్నాను ఇక్కడ? డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో ఏ స్క్వేర్ బై 8/5 ఇంటూ 2t మైనస్ సైన్ 2t. The limits are 0 to 2/5. Okay, clear? So therefore మనకు మిగిలిన టర్మ్ ఏంటి ఇక్కడ? ఏ స్క్వేర్ బై 8/5 ఇంటూ లిమిట్స్ అప్లై చేయండి. టీ ప్లేస్లో ఒకసారి 0ని ఒకసారి 2/5ని అప్లై చేయండి. టీ ప్లేస్లో లిమిట్స్ని అప్లై చేయండి. ఓకే, సో 2 ఆఫ్ 0 అంటే 0 కదా. నెక్స్ట్ సైన్ 2t అంటే ఈ టీ ప్లేస్లో మళ్ళీ 0 పెట్టండి, అది కూడా 0 అవుతుంది కదా. సో 2/5 పెట్టినప్పుడు ఏమవుతుందో చూడండి. సో 2/5 పెట్టినప్పుడు ఇక్కడ 2 ఇంటూ 2/5 4π మైనస్ సైన్ 4π. 2t అంటే మళ్ళీ 2/5 ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వన్స్ అగైన్ దీస్ టూ వాల్యూస్ ఆర్ మల్టిప్లైడ్ సైన్ 4π. సో 0 పెట్టినప్పుడు మైనస్ 0 మైనస్ 0. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 4π క్యాన్సిల్ అవుతుంది. 4π క్యాన్సిల్ అయింది. ఓకే, అండ్ దెన్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ బై 2 అనేది మనకి ఎలా వచ్చింది ఇక్కడ? సో దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, రైట్? ఓకే, సో ఈ 4π ప్లస్లో ఈ 4πని 8/5 మనకి ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఓకే, 2 టైమ్స్, రైట్? సో ఈ ఎంటైర్ ఈక్వేషను ప్లస్ ఇక్కడున్న టర్ము, సో ఈ రెండింటికి చూసుకుంటే మనకి ఏమవుతుంది? 2 టైమ్స్ మనకి ఇది పోవడం జరుగుతుంది. 4π కంప్లీట్గా క్యాన్సిల్ టు ఈచ్ అదర్. సో ఫైనల్లీ దే హ్యావ్ టు గెటింగ్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ బై 2. ఈ 2 అనేది ఏంటి ఇక్కడ? ఏ స్క్వేర్ అనేది ఏంటి ఇక్కడ? దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. అంటే దిస్ ఈజ్ ప్లస్ ఏ, నెగిటివ్ సైడ్ తీసుకున్నప్పుడు మైనస్ ఏ. సో టోటల్గా పీక్ టు పీక్ ఏమవుతుంది మనకి? ఏ స్క్వేర్ అవుతుంది. టోటల్గా పీక్ టు పీక్ ఏ స్క్వేర్. ఓకే, by 2. So by considering the peak to peak value of the given signal, so this is a initially we have to justifying the power signal, and ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఇది పవర్ సిగ్నలా లేదంటే ఎనర్జీ సిగ్నల్ అని కూడా మనం జస్టిఫై చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాబ్లం. కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. Sketch the following signal x of t is equals to capital A into u of t plus a minus u of t minus a for a is greater than 0. సో ఈ సిగ్నల్ అనేది మనకి పవర్ సిగ్నలా లేదంటే ఎనర్జీ సిగ్నల్ అనేది మనం
ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో పవర్ సిగ్నలా లేదంటే ఎనర్జీ సిగ్నల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్లో ఏం పారామీటర్స్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ యూ ఆఫ్ టీ అంటే మనకి ఏంటి, ఇక్కడ ఇదొక స్టెప్ సిగ్నల్ కింద అర్థమవుతుంది మనకి. యూ ఆఫ్ టీ అనేది ఒక స్టెప్ సిగ్నల్. ప్లస్ ఏ ఇచ్చాడు, మైనస్ ఏ ఇచ్చాడు, అంటే రెండు ఈక్వేషన్లు ఉన్నాయి ఇక్కడ మనకి. యూ ఆఫ్ టీ ప్లస్ ఏ ఒకటి, మైనస్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఒకటి. ఓకే, ఫర్ ద కండిషన్ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో ఫ్రమ్ దిస్ సిగ్నల్ వీ హ్యావ్ టు initially obtain the x of t value is a finite duration signal, and therefore x of t is an energy signal. We know that energy of a signal is expressed as x of t అనేది మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఒక పాజిటివ్ వాల్యూ కనిపిస్తుంది, ఇంకొకటి ఒక నెగిటివ్ వాల్యూ కనిపిస్తుంది. సో పాజిటివ్ నెగిటివ్ వాల్యూ కనిపిస్తుంది అంటే మనకు అర్థం ఏంటి, ఇది ఒక ఎనర్జీ సిగ్నల్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? సో ఎనర్జీ సిగ్నల్ ఫార్ములా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x square of t into dt. ఓకే, దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి మనకి, లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాకుండా ఆడిచ్చిన కండిషన్ ఏంటి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈక్వేషన్లో చూసుకుంటే మనకి ప్లస్ ఏ ఒకటి, మైనస్ ఏ ఒకటి. సో ద లిమిట్స్ ఆర్ మైనస్ ఏ టు ప్లస్ ఏ. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇక్కడ ఏ. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఆఫ్ డిటి. సో ఎందుకు ఏ స్క్వేర్ పెట్టాం మనం, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటి కాబట్టి ఏ స్క్వేర్ ఆఫ్ డిటి అని మనం రిప్రజెంట్ చేసాం. నౌ కమింగ్ టు ఇచ్చిన సిగ్నల్కి ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడిచ్చిన సీక్వెన్స్ ప్రకారం సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ చూడండి. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ ప్లస్ ఏ. యాక్చువల్గా మనకి యూ ఆఫ్ టీ అంటే ఏంటి, యూ ఆఫ్ టీ అనేది ఏంటి, అదొక స్టెప్ సిగ్నల్. ఓకే, యూనిట్ పల్స్ అంటాం, యూనిట్ పల్స్ సిగ్నల్ ఆర్ యూనిట్ స్టెప్ సిగ్నల్. సో యూనిట్ పల్స్ సిగ్నల్ యొక్క వాడిచ్చిన డ్యూరేషన్ ఏంటి, ఇక్కడ యూ ఆఫ్ టీ అంటే మనకి ఓన్లీ స్టెప్పే వస్తుంది, ప్లస్ ఏ అన్నాడు కాబట్టి అది ఎక్కడతో ఎండ్ అవుతుంది అంటే ఎంత డ్యూరేషన్తో ఎండ్ అవుతుంది, ఏ అనే డ్యూరేషన్తో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్కి డయాగ్రామ్ వచ్చి ఇది, యూ ఆఫ్ టీ ప్లస్ ఏకి ఫస్ట్ డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ మైనస్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ, మైనస్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ. సో యూ ఆఫ్ టీ అంటే స్టెప్ సిగ్నల్, అది ఎంత డ్యూరేషన్ వరకు ఇంక్రీజ్ అయింది, మైనస్ ఏ డ్యూరేషన్ వరకు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ద నెక్స్ట్ ఈక్వేషన్. సో రెండింటికి కలిపి డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మనకి ఎలా ఉంది, ఒక ఎనర్జీ సిగ్నల్. ఎనర్జీ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఎనర్జీ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ఏ సింగిల్ రెక్టాంగులర్ పల్స్, అంటే బోత్ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్, అంటే మైనస్ ఏ టు ప్లస్ ఏ, దాని యొక్క డ్యూరేషన్ మనకి ఇలా ఉంటుంది. ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకి రిప్రజెంటేషన్, ఏ రిప్రజెంటేషన్, సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్. సో వాడిచ్చిన సీక్వెన్స్ ప్రకారం ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ ఫర్ దాని డ్యూరేషన్ ఎంత, మైనస్ ఏ టు ప్లస్ ఏ, మైనస్ ఏ టు ప్లస్ ఏ, అంటే దీని డ్యూరేషన్ ఇదే కదా, మైనస్ ఏ టు ప్లస్ ఏ, ద డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం ఏంటంటే డయాగ్రామ్ని గ్రాఫికల్గా మనం డ్రా చేయడం. ఓకే, సో ఇప్పుడు ఎనర్జీ సిగ్నల్ ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం చూడండి. యాజ్ పర్ ది ఫార్ములా వీ హ్యావ్ టు డిరైవ్ ద ఎనర్జీ సిగ్నల్. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు, ప్రీవియస్గా మనం ఇక్కడ చూసాం చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ డిటి. సో ఏ స్క్వేర్ ఇంటూ డిటి. సో ఇక్కడ మనకి ఏముంది, సో ఎనర్జీ సిగ్నల్ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a. ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈక్వేషన్స్ ఎన్ని, రెండు. ఓకేనా, సో రెండు ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఏ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ క్యాపిటల్ ఏ. ఓకే, సో ద డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ మైనస్ ఏ టు ప్లస్ ఏ, దట్ మీన్స్ 2, దట్ ఈస్ 0 to a స్క్వేర్ ఇంటూ డిటి, ఏ స్క్వేర్ ఇంటూ డిటి. సో దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్, 2 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ మిగిలిపోయిన టర్మ్ ఏంటి మనకి, ఇక్కడ ఏ స్క్వేర్ కాకుండా మిగిలిపోయిన టర్మ్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ టీ. ఆ టీకి లిమిట్స్ అప్లై చేయండి, 0 ఒకసారి, ఏ ఒకసారి. ఓకేనా, టీ ప్లేస్లో 0 పెట్టినప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ 0 అవుతుంది, ఏ పెట్టినప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, ఎంటైర్ ఈక్వేషన్తో మల్టిప్లై అవుతుంది. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. టీ ప్లేస్లో 0 పెట్టినప్పుడు ఎంటైర్ 0 అయిపోతుంది కాబట్టి, అంటే ఒక టర్మ్ మాత్రమే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, దట్ ఈస్ 2 ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకే,
So this is also called as energy signal. All of you clear? All of you clear this problem? ఈ ప్రాబ్లం అర్థమైందమ్మా అందరికీ? సెకండ్ ప్రాబ్లం. Can you send a message in chat box? సెకండ్ ప్రాబ్లం అర్థమైందా? మెసేజ్ చేయండి స్టూడెంట్స్. చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. క్లాస్ వింటున్నారా మీరు అందరూ? రెగ్యులర్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ అర్థమైందా? మెసేజ్ చేయాలి, అందరూ రెస్పాండ్ అవ్వాలి. మీకు అర్థమవుతుందనంటేనే ఎదరికి వెళ్ళడానికి ఉంటుంది, అదర్వైజ్ నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Sketch the following signal. X of t is equals to e power minus a mod t for a is greater than 0. ఇక్కడ ఒక ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఇచ్చాడు. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ mod t పెట్టాడంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు వాల్యూస్ కూడా మనకి ఇందులో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని అర్థం. సో ఈ సిగ్నల్కి డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే అది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్, బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్, అంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ టర్ము, ఎక్స్పోనెన్షియల్లీ డికేడ్ టర్ము. ఓకేనా? ఎందుకని ఈ ఇట్లా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం దీన్ని? వాడిచ్చిన ఫంక్షన్ ఏంటి ఇక్కడ? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్ టీ. మాడ్ అని రిప్రజెంట్ చేశాడంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ దీనిలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని అర్థం. క్లియర్? ఎక్స్పోనెన్షియల్ టర్మ్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని అర్థం. లైస్ ఇన్ బిట్వీన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్. సో దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్డ్ టర్మ్, ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్డ్ టర్మ్. సో ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్డ్ టర్మ్ ఏమని రాసుకుంటాం అంటే ఈ పవర్ ఏటీ అని రాసుకుంటాం. ఈ పవర్ ఏటీ, వేర్ ఈ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ టర్మ్, స్మాల్ ఏ ఈజ్ ద amplitude of the given signal. Okay, this is the decayed function. Exponentially decayed function అంటే maximum magnitude నుంచి సిగ్నల్ అనేది మనకి డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే ఈ పవర్ మైనస్ ఏటీ అని రాసుకుంటాం. ఈ పవర్ మైనస్ ఏటీ. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ మెయిన్లీ అప్లికేబుల్ టు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో లీనియర్లీ ఇంక్రీజ్డ్ అండ్ డికేడ్ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ బిట్వీన్ ద గివెన్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో ఈ సిగ్నల్ మనకి వెదర్ ఇట్ ఈస్ ఎ సిగ్నల్ ఈజ్ ఏ పవర్ సిగ్నల్ ఆర్ ఎనర్జీ సిగ్నల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది చూడండి. పాజిటివ్ టర్మ్ ఉంది, నెగిటివ్ టర్మ్ ఉంది. సో ఈ సిగ్నల్ ఏ సిగ్నల్? ఇప్పుడు డైరెక్ట్గా చెప్పండి, మీరు నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు చెప్పే ప్రాబ్లము ఏ సిగ్నల్ అది? ఇప్పుడు చెప్పే ప్రాబ్లం ఏ సిగ్నల్ ఇది? ఎక్స్పోనెన్షియల్ టర్మ్ తీసుకున్నాం. యాజ్ పర్ అవర్ కన్సిడరేషన్ దిస్ సిగ్నల్ ఈజ్ either energy signal or power signal. How it is a continuous signal? How to justify? Who is this? Continuous signal అని పెట్టిన వాళ్ళు ఎవరు? ఇది కంటిన్యూస్ టైం సిగ్నలా? దిస్ ఈజ్ ఎనర్జీ సిగ్నల్. వై? బికాస్ ఎందుకు ఎనర్జీ సిగ్నల్ చెప్పుకుంటున్నాం? బోత్ పాజిటివ్ టర్మ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, రైట్? పాజిటివ్ టర్మ్ అండ్ నెగిటివ్ టర్మ్ ఉన్నాయి. కంటిన్యూస్గా రిపీటెడ్గా ఇది రావట్లేదు మనకి. ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, ఇది మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ నుంచి డికే అయిపోవడం జరుగుతుంది. అంటే రెండు సిగ్నల్స్ మాత్రమే అపియర్ అయి ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇదే రిపీట్ అవ్వట్లేదు కదా. రిపీట్ అయితే అప్పుడు ఏమవుతుంది? పవర్ సిగ్నల్ అవుతుంది. పీరియాడిక్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ పవర్ సిగ్నల్. ఓకేనా? అలా కాకుండా ఒక రెక్టాంగులర్ పల్స్ అవనివ్వండి, లేదంటే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవనివ్వండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్ టీ అయినప్పుడు మాత్రమే ఇది ఒక ఎనర్జీ సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సిగ్నల్స్ ఆర్ అపియర్డ్ ఇన్ ఏ గివెన్ యాక్సిస్. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక
ఎనర్జీ సిగ్నల్ అని చెప్పుకుంటాం. క్లియర్? ఓకే. సో ఇప్పుడు చూడండి, మ్యాథమెటికల్గా దీన్ని సాల్వ్ చేద్దాం. సో వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్ టీ ఫర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ దగ్గర ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్ టీ. సో దిస్ సిగ్నల్ ఈజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, అంటే దీన్ని యాజ్ పర్ ద డయాగ్రామ్ ఇక్కడ మనం క్లాసిఫై చేసుకోండి. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్ టీ దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏటీ ఫర్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఫర్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇది ఈ పవర్ మైనస్ ఏటీ. ఈ సిగ్నల్కి టీ యొక్క కండిషన్ ఏంటి? టీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే ఈ పవర్ మైనస్ ఏటీ అనే సిగ్నల్ అనేది ఇక్కడ మనకి ఇప్పిరవడం జరుగుతుంది. whereas e power at అంటే this one exponential increased term e power at for t is less than 0, t is less than 0. ఓకేనా? ఇక్కడ 0 అనేది t కన్నా ఎక్కువ తక్కువ ఫస్ట్ కేసులో t కన్నా తక్కువ కదా. వేరే సెకండ్ కేస్ 0 అనేది t కన్నా ఎక్కువ, అంటే పాజిటివ్ వాల్యూ కదా, నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్కి వస్తుంది కాబట్టి దిస్ ఈస్ 0 కన్నా తక్కువ t వాల్యూ, మైనస్ t వాల్యూ. ఓకే. సో this signal may be represented as an exponential term or exponential increased and decayed function which will be appeared for both positive and negative terms. So the amplitude of the given signal x of t is 0 as t tends to infinity, 0 as t tends to infinity. Therefore x of t is an energy signal, x of t is an energy signal. So decayed function అంటే మనకి ఎంతవరకు ఉంటుంది? ఇది దీని యొక్క డికేడ్ ఫంక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టీ ఇది మనకు వ్యారీ అవుతూనే ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు టీ ఇది వ్యారీ అవుతూనే ఉంటుంది. ఓకే. సో వీ నో దట్ ద ఎనర్జీ ఆఫ్ ఏ గివెన్ సిగ్నల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఎనర్జీ సిగ్నల్కి ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో ఈ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2 e power minus 2 into a into mod t into dt, a into mod 2 into dt that equals to ఇంటిగ్రేషన్ని సెపరేట్ చేయండి. ఫస్ట్ మైనస్ ఇన్ఫినిటీ టు 0కి రాసుకోండి లిమిట్స్. మైనస్ ఇన్ఫినిటీ టు 0 అయినప్పుడు ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ టీ, అంటే మైనస్ టర్మ్లో ఉన్నప్పుడు ఇది. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 0 టు పాజిటివ్ వాల్యూ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ అంటే దిస్ వాల్యూ. ఓకే. సో ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ టీ అంటే మైనస్ టర్మ్ని, ఓకేనా, మైనస్ సైన్ ప్లస్ సైన్ రెండింటిని సెపరేట్ చేస్తాం అన్నట్టు. ఎందుకని? మాడ్ అనే టర్మ్ ఉందంటే కనుక డెఫినెట్గా ఏమన్నట్టు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ ఎగ్జిస్టెడ్ హియర్. దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్రకారం సెపరేట్ చేశాను. దిస్ ఈస్ ద నెగిటివ్ టర్మ్, దిస్ ఈస్ ద పాజిటివ్ టర్మ్. ఓకే. సో దిస్ ఈక్వేషన్ ఈస్ రిటర్న్ యాజ్ సింప్లీ లైక్ దిస్, క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ? మైనస్ 2 ఇంటూ మైనస్ టీ ప్లస్, సో ఈ పవర్ 2 ఇంటూ ఏటీ అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ నెగిటివ్ సైన్ మనకు ఒకటో ఉంది ఇక్కడ, టీలో మనకి పాజిటివ్ టీ, సో ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఏటీ. క్లియర్? అర్థమైందా? దట్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఏటీ డిటీ ప్లస్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 280 ఇంటూ డిటీ. సో ఇక్కడ రెండో టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఇది, రెండో టర్మ్ ఇక్కడ మిస్టేక్ పడిందాం. ఇది ఫస్ట్ టర్మ్ యాక్చువల్గా ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ టు 0 లిమిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి, మిస్టేక్ వచ్చింది. సెకండ్ టర్మ్ ఇది. ఓకే. సో ఇప్పుడు 2ని బయటికి తీసుకురండి, 2ని బయటికి తీసుకురండి. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది? 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 280 ఇంటూ డిటీ. ఓకే. లిమిట్స్ అప్లై చేయండి, టీ ప్లేస్లో ఒకసారి 0 ఒకసారి ఇన్ఫినిటీ. సో 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 280 బై మైనస్ 2a. సో ఒకసారి 0ని టీ ప్లేస్లో ఒకసారి ఇన్ఫినిటీని రిప్రజెంట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ వీ హ్యావ్ టు గెటింగ్ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/a, మైనస్ 1/a. ఎలా వచ్చింది మనకి? ఇది ఈ 2 క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఇందులో మిగిలిపోయిన టర్మ్ ఏంటి? ఇక్కడ మైనస్ ఏ అనే టర్మ్ మిగిలిపోయింది. సో మైనస్ 1/a ఇంటూ ఈ పవర్
ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఒకసారి మైనస్ ఈ పవర్ జీరో. ఈ పవర్ జీరో అంటే ఎంత? 1. ఈ పవర్ జీరో అంటే 1. సో సో దట్ ఈక్వల్స్ టు -1/a. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే జీరో కదా. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ జీరో. ఈ పవర్ జీరో 1. సో 0 - 1, 0 - 1, ఇది మల్టిప్లై చేస్తే మనకి జీరోనే. -1/aని -1ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ద ఆన్సర్ ఈస్ 1/a. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ energy signal. So why should you calling as energy signal? Initially we have to graphically observing the diagram as per our consideration of the expression. Okay, as per our right. So since capital E is equals to 1/a less than infinity, so it is a finite value, therefore x of t is an energy signal. x of t అనేది ఒక ఎనర్జీ సిగ్నల్ అని చెప్పేసి మనం కంక్లూడ్ చేసాం. ఓకే, సో all of you understood this problem? అందరికి అర్థమైందమ్మా? సో very important, regarding university examination also they have to give this kind of problems. సో అడుగుతాడు మిమ్మల్ని ఇలాగా, ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఎనర్జీ సిగ్నల్లా లేదంటే పవర్ సిగ్నల్ అని చెప్పేసి మిమ్మల్ని జస్టిఫై చేయమంటాడు. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం ఇనీషియల్గా డయాగ్రామ్ డ్రా చేసుకొని డయాగ్రామ్ ప్రకారం అది ఎనర్జీ సిగ్నల్ పవర్ సిగ్నల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇన్ ప్రాబ్లమేటిక్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ. నౌ సో వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో దేర్. Determine whether x of t, signal x of t, determine whether a signal is energy or power signal, and also determine its energy or power. ఓకే, వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనకి డయాగ్రామ్ ఇచ్చేసాడు. ఈ డయాగ్రామ్ ప్రకారం ఇది ఒక ఎనర్జీ సిగ్నలా లేదంటే పవర్ సిగ్నల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఎనర్జీ సిగ్నలా పవర్ సిగ్నలా చెప్పండి. ప్రాబ్లం మీకు చూసి కాదు, ఇది ఒక కంటిన్యూస్ టైం సిగ్నలా లేదంటే ఒక పీరియాడిక్ టైం సిగ్నలా? కాదు కదా, పీరియాడికల్లీ మనకి సిగ్నల్ అనేది రిపీట్ అవ్వదు. ఓకేనా, ఎందుకని? లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి రెక్టాంగులర్ పల్స్ ఉంది, రైట్ సైడ్ పార్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ డికేడ్ ఫంక్షన్ ఉంది. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు జస్టిఫైయింగ్ ద డయాగ్రామ్ వెదర్ ఇట్ ఈస్ ఎనర్జీ సిగ్నల్ ఆర్ పవర్ సిగ్నల్. సో లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి ఒక రెక్టాంగులర్ పల్స్ ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 2 volts, డ్యూరేషన్ వచ్చేసి -1 సెకండ్. రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటి, ఇక్కడ ఒక ఎక్స్పోనెన్షియల్ డికేడ్ ఫంక్షన్ ఉంది, అంటే ఎక్స్పోనెన్షియల్గా సిగ్నల్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి? 2 × e⁻ t/2. ఓకేనా, 2 × e⁻t. 2 అనేది ఏంటి ఇక్కడ? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ రిప్రజెంటేషన్. ఓకే, ఈ సిగ్నల్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 volts దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకని 2 మెన్షన్ చేశాడు. సో ఈ ప్లేస్లో యాక్చువల్గా ఏముంటుంది? ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంటుంది, క్యాపిటల్ ఏ. సో a × e⁻t/2 అనే ఎక్స్ప్రెషన్ మనకి ఇది. సో ఇక్కడ డైరెక్ట్గా 2 పెట్టాడు వాడు, ఎందుకని? సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 2తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నుంచి డికే అవ్వడం జరుగుతుంది, అంటే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద సిగ్నల్ ఈజ్ డికేడ్. ఓకే, సో ఇప్పుడు ఈ సిగ్నల్ డైరెక్ట్గా మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఇది ఒక ఎనర్జీ సిగ్నల్ అని చెప్పేసి జస్టిఫై చేసుకున్నాం. సో ద ఎనర్జీ ఆఫ్ ఎ సిగ్నల్ ఈజ్ మ్యాథమెటికల్లీ రిటర్న్ యాజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -∞ to x² of t × dt. సో ద డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి సిగ్నల్ యొక్క డ్యూరేషన్ -1 నుంచి స్టార్ట్ అయింది. సో లిమిట్ వచ్చేసి మనకి -1 to 0, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇది ఒక లిమిట్. నెక్స్ట్ 0 to ∞. విత్ రెస్పెక్ట్ టు టైం కదా, అంటే డికేడ్ ఫంక్షన్ అనేది మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియదు, ఇన్ఫైనైట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది అది. ఓకేనా, సో ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ సిగ్నల్ ఈజ్ -1 to 0, దట్ ఈస్ -1 to 0. అది ప్రొవైడ్ చేసిన యాంప్లిట్యూడ్ ఎంత మనకి? 2. అంటే ఇది అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ అవుతుంది, x of t వాల్యూ అవుతుంది. x of t అంటే 2² అవుతుంది కదా. సో 2² × dt ప్లస్ సెకండ్ సీక్వెన్స్, సెకండ్ డ్యూరేషన్ 0 to ∞. సో 2 × e⁻t/2 2² × dt, అంటే ఎంటైర్ ఈక్వేషన్కి స్క్వేర్ చేసినాం. సో ఈజ్ ఈక్వల్స్ టు -1 to 0, 2² అంటే 4 × dt ప్లస్ నెక్స్ట్ సీక్వెన్స్ 0
టు ఇన్ఫినిటీ, స్క్వేర్ చేస్తే 2 into 2 4 e పవర్ మైనస్ టీ బై 2. ఈ 2కి స్క్వేర్కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2కి స్క్వేర్కి ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో మనకు మిగిలిన టర్మ్ ఏంటి, మైనస్ టీ. సో ఈ 4 into e పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ, రైట్. సో రెండింట్లో కూడా మనకి ఏమున్నాయి, ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. 4 4 e పవర్ మైనస్ టీ అనేది ఎక్స్పోనెన్షియల్ డికేట్ ఫంక్షన్. సో 4 + 4 దట్ ఈక్వల్స్ టు 8. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎనర్జీ సిగ్నల్ representation. Energy signal representation. All of you able to understand all these problems? Today's class, kindly send a message in chat box. అమ్మా అర్థమైంది అందరికీ? ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్ అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మీకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పేపర్స్లో ఆబ్వియస్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి ఆల్ ఆఫ్ యూ. అర్థమైంది అందరికీ? మెసేజ్ చేయండి. అమ్మ అందరికి అర్థమైందా ప్రాబ్లం ఇది? నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సో కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎనీ క్వరీస్ రిగార్డింగ్ దిస్ ప్రాబ్లమ్స్. చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నో డౌట్స్. నెంబర్ 459 ఈసీఈ. సాగర్, లాస్యా. Okay, very good. So in the afternoon session, they have to do some more problems on systems. Systems మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇంతవరకు సిగ్నల్స్ మీద చూసాం. సో ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ వీ హ్యావ్ టు సాల్వ్ ఆన్ సిస్టమ్స్. సిగ్నల్స్ వరకు అయింది, సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. మెటీరియల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. సొల్యూషన్స్ కూడా మీరు చేసుకుంటూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి ఏంటమ్మా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి బీపీ లతి మెటీరియల్ పంపలేదా? ఎవరది? ఏ సెక్షన్ మీరు? ట్రిపుల్ ఈనా? యా ట్రిపుల్ ఈ అయితే నేను పంపిస్తాను మీకు ఈరోజు. డోంట్ వర్రీ, ఐ విల్ సెండ్ ఏ మెటీరియల్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. డోంట్ వర్రీ అబౌట్ దట్. సో టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బీపీ లతి అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఓపెన్ హమ్. ఇవి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి. సో మీరు దానిలో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఇంకా సొల్యూషన్ చేసుకోవాలనుకుంటే కనుక దాని నుంచి కూడా చేసుకోవచ్చు. సో మీకు హోంవర్క్ కూడా అసైన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ అయిన తర్వాత కొన్ని సొల్యూషన్స్ కూడా మీరు నాకు చేసి చెప్దురు కానీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.